అయ్యగారు మరి వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ కుటుంబం నడుచుకోవడానికి మా అమ్మగారు కొంచెం ఇబ్బందే పడ్డారు. నేను గూడా చాలా అంటే చిన్నది కదా! ఈ చిన్న ఇల్లు మన చర్చి సంఘం అంతా ఇరుకు పడతారేమో అనుకున్నాను గానీ, కానీ ఘనంగానే జరుగుతుందండి. అయ్యగారమ్మ గారికి వందనాలు. మీరొచ్చిన సంఘం అందరికి గూడా వందనాలు. ఇంకోటేంటంటేండి, నేను చెప్పాల్సింది నాకు ఓపెన్‌గా చెప్పాల్సింది ఏంటంటే, నా గురించండి. నా గురించి ఒకసారి ప్రార్థించేయండి సంఘం అందరికి. ఎందుకంటే ఇది మన సంఘం, ఇది నా సంఘం కాబట్టి నేను మీ గురించి చెప్పకపోతే, నా గురించి చెప్పకపోతే మీకెలా తెలిసిద్దని నేను చెప్తున్నానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెట్టి పెరిగినోడిని. నేను కొంచెం తాగుతున్నానండి. తాగుడు కూడా ఎలాగంటే మామూలుగా కాదు. పొద్దున్న లేస్తే ఎవరైనా టీ తాగుతారు, కాఫీ తాగుతారు. అలాంటిది నేను పొద్దున్న లెగంగాల్నే 90 తాగుదాం, పెగ్గు తాగుదాం అన్నట్టు రేంజ్‌లోకి వెళ్ళిపోయాను నేను. అందుకని నేను ఈ సంఘంలో మీ అందరి ముందు నేను చెప్తున్నాను ఈ కూటంలో వచ్చి. అది కూడా నేను మానేయాలని, మునుపట్లాగే నేను సంఘంలో మీ అందరి మధ్య నేను కలవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నానండి. ఇంకోటి మా ఆవిడ కొంచెం వీక్‌గా ఉంటుందండి. ఇప్పుడు మా అమ్మాయికి 7 సంవత్సరాలు. ఇంకో పిల్ల కూడా నాకు మళ్ళీ పిల్లే అని చెప్పేసి పాప పా పాప అని చెప్పేసి వాగ్దానం కూడా దేవుడు ఇచ్చాడండి. అలాగే పాప పుట్టాలని మళ్ళీ ఇంకోసారి కూడా కొంచెం మా ఆవిడకి కూడా బలహీనంగా ఉంటుంది. బ్లడ్ తక్కువ ఉంటుందని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పారండి. దాని గురించి కూడా మీరందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి. మా అమ్మగారికి కూడా మొన్న అయ్యగారు కూడా చెప్పిందంటండి. లాస్టు నీ కోరికేంటో కోరుకోమ్మా అని చెప్పేసి కూడా అన్నారంటండి. దాని గురించి కూడా ఏంట్రా అంటే ఏంటమ్మా అని చెప్పి నేను అడిగాను నేను. అయ్యగారికి చెప్పిందంటండి. ఏంటమ్మా అని చెప్పి అడిగితే, నాకేముందిరా నువ్వు బాగుంటేనే నాకు చాలు. నువ్వు మందు గిందు మానేసేసి శుభ్రంగా ఉంటే నాకు చాలురా అని చెప్పేసి అంటుంది. ఇంకా అదే లాస్ట్ కోరిక కూడా అని చెప్పేసి అంది. అలా కాకుండా మా అమ్మ కూడా శుభ్రంగా నాతో పాటే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా అమ్మ మీద ఉన్న కీడు కూడా కొట్టేయాలని మీరందరూ ప్రార్థన చేస్తారని చెప్పి అడిగి వేడుకుంటున్నాను అయ్యగారమ్మ గారికి కూడా. ఇంకోటండి, నేను కూడా మానేసి ఈ మందు తాగుడు గురించి మానేసేసి శుభ్రంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అయ్యగారమ్మ గారికి వందనాలండి. మీరందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ నా వందనాలండి.